తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం జనవరిలో కూడా 100 కోట్ల రూపాయలు దాటింది. స్వామి నెలవారీ హుండీ ఆదాయం 100 కోట్లు దాటడం వరుసగా ఇది 23వసారి. హుండీ వేసి కానుకల రూపంలో తిరుమలేశునికి సగటున రోజుకు 3 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి హుండీ కానుకల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. గత జనవరిలో స్వామివారికి 116 కోట్ల రూపాయలు హుండీ కానుకల రూపంలో సమర్పించారు భక్తులు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం వల్ల స్వామికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు అంటూ తిరుమలేశుని కీర్తిస్తారు భక్తులు. తమ కోర్కెలు నెరవేరగానే స్వామికి మొక్కులు తీర్చడంలో ఏమాత్రం ఆలస్యం చేయరు. తిరుమల కొండకొచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పిస్తారు భక్తులు. కరోనా సమయంలో ఆంక్షల కారణంగా స్వామివారి హుండీ ఆదాయం తగ్గింది. కానీ ఆంక్షల్ని సడలించాక ప్రతి నెల 100 కోట్ల రూపాయలకు ఏమాత్రం తగ్గడం లేదు హుండీ కలెక్షన్లో. తిరుమలేశునికి 2022 మార్చిలో హుండీ ద్వారా 128 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. తర్వాత ప్రతి నెల 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోంది. దీంతో 2022 ఏడాది మొత్తం కలిసి 1450 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2023లోనూ అదే పద్ధతి కొనసాగింది. కాకపోతే 2022 కంటే కాస్త తగ్గి 1398 కోట్ల రూపాయలు హుండీ కానుకల రూపంలో లభించాయి. ఈ ఏడాది జనవరిలో శ్రీవారికి హుండీ ద్వారా 116 కోట్ల రూపాయలు లభించాయి. 1958లో స్వామివారి హుండీ ఆదాయం రోజుకి 1,00,000 రూపాయలుగా ఉంది. 1990లో అది 1 కోటి రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం తిరుమలేశుని రోజువారీ సగటు హుండీ ఆదాయం 3 కోట్ల రూపాయలు దాటింది. ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆదాయం కూడా భారీగా సమకూరుతోంది.